సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరమని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ ఉమ్మడి మండల వ్యాప్తంగా అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి శనివారం పట్టణ కేంద్రంలోని టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్నాల శ్రీనివాసరావు ఇంట్లో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 7 మంది లబ్ధిదారులకు 4,50,000 రూపాయల గల చెక్కులను అందజేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతను అందించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దౌలతాబాద్ రాయపూల్ మండలాల పార్టీ అధ్యక్షులు పడాల రాములు, తప్పటి సుధాకర్, పార్టీ ఉపాధ్యక్షులు మద్దెల స్వామి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారు లాలు, కాంగ్రెస్ సీనియర్ నేత కర్నాల శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జినగామ మల్లారెడ్డి, దౌలతాబాద్ మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, ఆత్మ కమిటీ కాన్ఫరెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, మండల నాయకులు డాకుల ఆంజనేయులు గౌడ్, మండల ఫిషర్స్మెన్ ఏసు, గొల్ల ఏసయ్య, గొల్ల ఎల్లయ్య, శ్రీనివాస్, మల్లయ్య, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. ఈరోజు దౌలతాబాద్ రాయపూర్ మండల్ సిఎంఆర్ఎఫ్ చెక్లు 4,50,000 అందించడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు కూడా వైద్యం అందించాలని 5 లక్షల వరకు స్వర్గీయ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ప్రజల ఆరోగ్యం కోసం 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవ అందించడం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖర్చులు పెరిగినాయి, వైద్య ఖర్చులు పెరిగినాయి. పేదల ఆరోగ్యం ముఖ్యం. మనకు ఆరోగ్యమే మహాభాగ్యమని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు కూడా పేదలకు ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ ఉండి ప్రభుత్వ దవాఖానాలే కాదు ప్రైవేట్ దవాఖానాలు పోతే కూడా పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పి సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా వారికి కూడా సాయం అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ప్రజల ప్రభుత్వం. పేదలు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు ఉన్నాయో అదన్నీ సద్వినియోగం చేసుకోవాలి. మరి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి, మా నాయకుల దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది. ఇది మన ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. మనమందరం కలిసి రాబో రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో స్థానిక నాయకుల్ని గెలిపించుకుంటే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు మన అందుతాయి. మరి ఈ ప్రభుత్వాన్ని దివాల్సిన బాధ్యత కూడా ప్రజలపై.